స్వామి శరణం 2025లో జరిగే మహాకుంభమేళా తేదీలు ప్రాంతాలు ఇవే. దేశంలో 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళా సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఈ మేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు. మహాకుంభమేళాలో పుణ్య స్నానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. 2025 జనవరిలో నిర్వహించబోయే మహాకుంభమేళాకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహాకుంభమేళా ఏ ప్రాంతాల్లో ఏ తేదీల్లో జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో 2025 జనవరి 13న పూర్ణిమ నుంచి కుంభమేళా ప్రారంభం కానుంది. ఇది 2025 ఫిబ్రవరి 26న శివరాత్రితో ముగియనుంది. అంతకుముందు 2013లో ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా నిర్వహించారు. ఇప్పుడు పుణ్య స్నానాలు తేదీల గురించి మనం తెలుసుకుందాం. మొదటి పుణ్యస్నానం జనవరి 13న పూర్ణిమ రోజు జరగనుంది. జనవరి 14 మకర సంక్రాంతి శుభ సందర్భంగా భక్తులు పుణ్య స్నానాలు చేయనున్నారు. అలాగే జనవరి 29న మౌని అమావాస్య నాడు పుణ్య స్నానాలు ఆచరించనున్నారు. ఫిబ్రవరి 3న వసంత పంచమి శుభ సందర్భంగా పుణ్య స్నానాలు చేయనున్నారు. ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ రోజున పుణ్య స్నానాలు చేయనున్నారు. అలాగే ఫిబ్రవరి 26 రోజున మహాశివరాత్రి రోజున కుంభమేళాలో చివరి పుణ్య స్నానాలు చేయనున్నారు. మహాకుంభమేళాలో పుణ్య స్నానాలను అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున సాధువులు, నాగసాధువులు, ఇతర శాఖల మహంతులు పుణ్య స్నానాలు ఆచరిస్తారు. వారు స్నానం చేసిన తర్వాత సామాన్య భక్తులకు పుణ్య స్నానాలు చేసే అవకాశం లభిస్తుంది. మన దేశం నుంచే కాకుండా విదేశాల నుండి కూడా కోట్లాది మంది హిందువులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. మహాకుంభమేళా జరిగే సమయంలో త్రివేణి సంగమంలోని నీరు అమృతంలా మారుతుందని చెప్తూ ఉంటారు. మహాకుంభమేళా సమయంలో పుణ్య స్నానాలు చేయడం వల్ల పాపాలు నశించి మోక్షం లభిస్తుందని హిందువులు నమ్ముతారు. ఇప్పుడు పుణ్య స్నానాలు జరిగే ప్రాంతాల గురించి తెలుసుకుందాం. ప్రయాగ్రాజ్ యూపీలోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు కేంద్రంగా నిలుస్తుంది. ఇక్కడి త్రివేణి సంగమంలో భక్తులు పూజలు, పుణ్య స్నానాలు చేస్తారు. గంగా, యమున, సరస్వతి నదుల సంగమం ఇది. ఇక్కడ సరస్వతి నది అదృశ్యంగా ఉంటుందని అంటారు. హరిద్వార్ కుంభమేళా సమయంలో లక్షలాది మంది భక్తులు ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో పుణ్య స్నానాలు చేస్తారు. గంగా నది పర్వతాలను వీడి ఇక్కడి నుండే మైదానంలోకి ప్రవేశిస్తుంది. హరిద్వార్ హిమాచల పర్వత శ్రేణుల్లోని శివాలిక్ పర్వతాల దిగువన ఉంటుంది. హరిద్వార్ని తపోవన్, మాయాపురి, గంగాద్వార్, మోక్షధార్ అని కూడా పిలుస్తూ ఉంటారు. నాసిక్లో జరిగే కుంభమేళాను నాసిక్ త్రయంబకేశ్వర్ కుంభమేళా అని కూడా అంటారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వరం ఒకటి. త్రయంబకేశ్వరంలో 12 ఏళ్లకు ఒకసారి సింహస్థ కుంభమేళా జరుగుతుంది. కుంభమేళా సందర్భంగా వేలాది మంది భక్తులు గోదావరి పవిత్ర జలాల్లో స్నానాలు చేస్తారు. ఇక్కడ శివరాత్రిని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఉజ్జయిన్లోని క్షిప్రా నది ఒడ్డున పుణ్య స్నానాలు చేస్తారు. ఈ సందర్భంగా భక్తులు మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శిస్తారు. ఉజ్జయిని నగరం మధ్యప్రదేశ్కు పశ్చిమాన ఉంది. స్వామి శరణం.